ఒక వాటర్ ట్యాంక్ ఉంది. అది కట్టి ఒక 100 సంవత్సరాలు అవుతుంది. ఒక కుర్రోడి దగ్గరికెళ్ళి, "అయ్యా! ఈ వాటర్ ట్యాంక్ కట్టి 100 సంవత్సరాలు అయిపోతుంది. కింద మొత్తం పోయింది. ఇది ఎప్పుడు పడిపోద్దో తెలీదు. కొంచెం జాగ్రత్త తీసుకుంటే బావుంటది కదా!" అని గ్రామ పెద్దకెళ్ళి చెప్తే, "నువ్వెవడురా నాకు చెప్పడానికి? నీకేటి అధికారం ఉంది?" అని అన్నాడు. సరే అని చెప్పేసి, సరే మనకెందుకులే అని ఆ కుర్రాడు వదిలేసాడు. అది ఒక 20 రోజులు, 30 రోజుల తర్వాత వాటర్ ట్యాంక్ పడిపోయింది. పడిపోయి ఎక్కడ పడిపోయింది? కరెక్ట్‌గా ఆ దారిలో ఒక బస్సు వెళ్తుంది. ఆ బస్సు మీద పడిపోయింది. పడిపోయి మొత్తం ఆ బస్సులో ఉన్న ఒక 30, 40 మంది చనిపోయారు. వాటర్ ట్యాంక్ పడి ఒక 30, 40 మంది చనిపోయారనమాట. అప్పుడు తర్వాత చనిపోయిన తర్వాత, అయ్యో! ఇంతమంది చనిపోయారా అని ఆ శవాల దగ్గరికెళ్ళి ఏడుపులు, గోల. ఎందుకు అది అంతను? అంత అవసరం ఏంటి చెప్పండి? ఆ ముందే శ్రద్ధ తీసుకుంటే చనిపోరు కదా! ఆ వాటర్ ట్యాంకు కింద పోయిందిరా నాయనా! అది పడిపోతుంది. అది ఎప్పుడు పడిపోద్దో తెలీదు అని ఒక శ్రద్ధ అప్పుడే తీసుకుంటే, ఈ 30 మంది చనిపోరు కదా! చెప్పండి. ఏంటి ఒక మాట చెప్పండి. మీద మెరుగు కింద పుప్పు అనమాట. అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అయ్యో! ఇలాగయ్యిందే, అయ్యో! చనిపోయారా? పాపం ఈ పరామర్శలు, ఈ బాధలు ఇవన్నీ ఒట్టి డాబు డూబు డమా బుస్సనమాట. ముందే శ్రద్ధ తీసుకుంటే ఏముండదు కదా ప్రాబ్లము. కుర్రోళ్ళలోన ఒక చైతన్యం రావాలి. ఈడేటనుకుంటాడు, ఆడేటనుకుంటాడు, ఈడేటనుకుంటాడు అవన్నీ వద్దు. మీ గ్రామంలో ఒక సమస్య ఉందంటే, అయ్యా! మా ఊర్లో ఈ సమస్య ఉంది. ఈ సమస్యను మనం పరిష్కరిద్దాం. ఇది నేను పెట్టాను. ఇది ఎవరు స్పందించట్లేదు. మనందరము కూడా ఒక ఏకమయ్యి ఈ సమస్యను పరిష్కరిద్దాం. ఎవడు ఏదనుకుంటాడని అదంతా పక్కన పెట్టేయండి అని ఒక ఆలోచన వచ్చేసి మీకు మీరు స్పందించేసి ఆ సమస్యను వెంటనే క్లియర్ చేయాలి. అలా ఉండాలి గానీ ఈ పార్టీలకి అతీతంగా ఎళ్తారు, ఆ పార్టీలకి అతీతంగా ఎళ్తారు. ఎవడురా చెప్పినాడసల? ఈ రోజుల్లోని యువతకి పార్టీలేంట్రా అసల? ఎవడురా చెప్పాడసల?